సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన రోజే అల్లు అర్జున్ గారి ఇంట్లో ఒక హ్యాపీ సిచ్యువేషన్ జరిగిందంట. అంటే ఆయన పుష్ప 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే కొన్ని టెన్షన్స్లో ఉన్నారు ఆయన. ఇప్పుడంటూ ఆయనకి రిలీఫ్ వచ్చింది అని చెప్పేసి ఆయన ఏదో ట్వీట్ చేశాడంట. ఏంటి ఆ ట్వీట్? పర్సనల్గా చెప్పాలి అంటే అల్లు అర్జున్కి రిలీఫ్ అయితే ఇప్పట్లో రాదు, వస్తుంది. అఫ్కోర్స్ 100% రిలీఫ్ రావాల్సిన అవసరం ఉంది. 20% ప్లస్ 20% 30% వచ్చింది. ఓకే, ఇంకొక 70% పెండింగ్ ఉంది. ఆ రిలీఫ్ కూడా వస్తుంది, ఈ సంవత్సరంలోనే వస్తుంది, అతి త్వరలోనే వస్తుంది. పెద్ద విషయం ఏం కాదు. నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏదో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దాని గురించి మనం మాట్లాడాలనుకున్నాం. ఏముంది చెప్పు, బర్త్డేస్ కానీ. ఇప్పుడు అంతెందుకు, ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. మంచు వాళ్ళ ఇంట్లో అంత రాదంతం జరిగింది. తెల్లారితే వాళ్ళ అమ్మ బర్త్డే చేసుకోవాలా, రాత్రి అంత గొడవ, తెల్లారితే అమ్మ బర్త్డే చేయాలి, అంతే. ఇక్కడైనా సరే ఎవరి దగ్గర గొడవలు ఎన్ని ఉన్నా సరే వాళ్ళ సంవత్సరానికి వచ్చే ఒక కొన్ని ఉంటాయి. వాటిని ఎందుకు ఆపుకోవాలి ఆ ఎమోషన్స్ని? అందుకని చెప్పి వాళ్ళు ఏదో సెలబ్రేట్ చేసుకున్నారు. ఇకపోతే ఈరోజు అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే పుష్ప 2 సినిమా గ్రాండ్ రిలీజ్ ఆల్రెడీ 2000 కోట్లకు చేరువలో ఉంది. ఇది ఒక రికార్డ్. ఇండియన్ సినిమా రికార్డ్స్ అన్నీ కొల్లగొట్టింది. టాప్ 2 బాహుబలిని దాటి. ఓకే, సో టాప్ 1 పొజిషన్ కూడా అందుకుంటే బెటర్. ఏమో ఫ్యూచర్లో వీళ్ళు చైనాలో జపాన్లో రిలీజ్ చేసుకుంటే ఆ మార్క్ కూడా దాటే అవకాశం ఉంది. అండ్ ఎప్పుడు 100% రిలీఫ్ వస్తుందో చెప్పనా నేను కూడా. పుష్ప 1కి కదా 69th ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. పుష్ప 2కి కూడా 71 72, మరి ఏ అవార్డో నాకు తెలియదు. క్యాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళు ఆ ఇయర్ ఏ క్యాలిక్యులేట్ చేస్తారు. 2024 ఇయర్కి ఫిలింఫేర్ అవార్డు మళ్ళీ బన్నీకే. ఇది ఒక రికార్డ్. ఒకే హీరోకి ఒకే లాంగ్వేజ్లో వరుస పెట్టి 2 సార్లు అదే సినిమాకి నేషనల్ అవార్డు రావడం అనేది ఆయన సెలబ్రేట్ చేసుకోబోయే నెక్స్ట్ మూమెంట్. అండ్ దీన్ని ఆస్కార్ బరిలో కూడా తీసుకెళ్ళవచ్చు. ఎందుకంటే నటన విషయంలో తన మొత్తం A to Z బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి మరీ చేశాడు. ఖచ్చితంగా దీనికి ఎన్ని అవార్డులు ఇచ్చినా ఎన్ని రివార్డులు ఇచ్చినా తక్కువే. ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా త్వరలో వాళ్ళు చేసుకుంటారు. ప్రజెంట్ అయితే పాపం ఈ సంధ్యా ఘటన వల్ల వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆ అబ్బాయి పాపం హాస్పిటల్లో ఉన్నాడు. మళ్ళీ ఇలా అనవద్దు, ఆ అబ్బాయి హాస్పిటల్ ఉంటే మీరు బర్త్డేలు చేసుకుంటున్నారా అనే వాళ్ళు కూడా ఉంటారు. అదేం లేదు, వాళ్ళు ఆ అబ్బాయిని ఎప్పటికప్పుడు టేక్ కేర్ చేసుకుంటూనే ఉన్నాడు. శ్రీతేజ్ కూడా త్వరలోనే కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తుంది.